ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం ప్రస్తుతం. మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఒక సింగరేణి దళిత మహిళా కార్మికురాలు ధర్నా చేస్తుంది. మన ఛానల్లో చూసాం, గతంలో 2 రోజుల క్రితం కీచక పర్వం అన్న ఒక మన ఛానల్లో కథనం కూడా ప్రచారం జరిగింది. ఒకసారి చూద్దాము, ఒకసారి ఎందుకు ధర్నా చేస్తుంది, మరి మనకు చెప్పిన విషయము అలానే ఉందా, మరి న్యాయం జరగడం కోసం చేస్తుందా, లేదంటే పోలీస్ శాఖ వీరికి ఏమైనా సహాయాన్ని అందించలేదా, లేకపోతే వాళ్ళ ఐఎన్టీయూసీ పార్టీ వాళ్ళు ఎవరైతే పార్టీకి ట్రేడ్ యూనియన్ కి సంబంధించిన వాళ్ళు ఏదైనా సహాయాన్ని అందించలేకపోయారా అన్న విషయాన్ని బాధితురాలతోటే, జనగామ స్వప్న బాధితురాలు వారితోనే మాట్లాడదాం. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు హత్య అఘాత్యం నేరంగా పరిగణించి వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ప్లకార్డులు చూపిస్తున్నారు. స్వప్న పైన దాడి జరిగిన దాడిని ఖండిస్తున్నాం. దళిత మహిళ పైన ఇంత అరాచకమా అంటూ మడ్డి ఎల్లయ్య ఎవరైతే బాధ పెట్టిండు, అంటే ఎవరైతే బాధను కలిగించిరో వాళ్ళ కోసం ఇక్కడ మరొక ప్లకార్డు కనిపిస్తుంది. మడ్డి ఎల్లయ్య అరాచకాలను నశించాలి అని చెప్పేసి, జనగామ స్వప్నను రక్షించాలని చెప్పేసి వీళ్ళు మనం చూస్తున్నాం. విజువల్స్ అన్ని చూడొచ్చు. అంబేద్కర్ సాక్షిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ మహిళలు, దళిత మహిళలు అని చెప్పుకోవచ్చు, దళిత మహిళా కార్మికురాలని కూడా చెప్పుకోవచ్చు, వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఒకసారి బాధితురాలతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. చెప్పండి అక్క, అసలు ఏంటి, ఏమైంది, మళ్ళీ ఏమైంది, ఎందుకు ధర్నా చేస్తున్నారు? మళ్ళీ అసలు సిఐ గారు కేసులు పెట్టిర్రు, ఎఫ్ఐఆర్ చేసిర్రు, కానీ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేయలేదు. మనకేమో సామాన్యులకు మనకేంటి అంటే కేసులు యాక్ట్స్ అనేవి పూర్తిగా అవగాహన లేదు. నేను చెప్పిన, నాకు అటెంప్ట్ టు మర్డర్ నా మీద నన్ను అటాక్ చేయడం వల్ల నాకు రక్తం గారింది కదా, వాళ్ళతో ప్రమాదం ఉంది సార్, నాకు ఎస్సీ ఎస్టీ అని దుర్భాషలాడిరు. మా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి సార్, వాళ్ళతో నాకు ప్రమాదం ఉంది, అరెస్ట్ చేయండి, వాళ్ళని అదుపులోకి తీసుకోండి అని నేను మరీ 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 చెప్పినా కూడా సాక్షులను బెదిరిస్తూ నీ కార్ సీజ్ చేస్తాము, నిన్ను బయటికి రాకుండా చేస్తాము అనుకుంటే సాక్షులను బెదిరిస్తూ, ఎఫ్ఐఆర్ బుక్ లో దాంట్లో యాక్ట్స్ రాయలేదండి, మన అటెంప్ట్ టు మర్డర్ కేసు యాడ్ చేయలేదు. మీకు అసలు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎఫ్ఐఆర్ లో ఏం యాడ్ కావాలనుకుంటున్నారు? అటెంప్ట్ టు మర్డర్ వాళ్ళను ఇమిడియట్ గా అరెస్ట్ చేయాలి. బాధితురాలి నేనైతే వాళ్ళ సైడే చట్టం ఉంది, డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదో కానీ వాళ్ళ సైడే ఉండి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ మన బయట నాకు ఎవరెవరైతే యూనియన్ లీడర్స్ కానీ బయట కొంతమంది వ్యక్తులు నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని బెదిరిస్తూ, మీరు ఆమెకు సపోర్ట్ చేస్తే సింగరేణిలో నౌకరు చేయలేరు, 11 డివిజన్లలో మిమ్మల్ని ఎక్కడైనా కానీ మా నాయకులు మిమ్మల్ని ఏదైనా చేస్తారు అనేసి బెదిరిస్తా ఉన్నారు. నిన్నటి వరకు 500 మంది కార్మికులు నాకు ఫోన్ చేసిన వాళ్ళు, అక్క నీకు ప్రమాదం ఉంది, నాకు ప్రమాదం ఉంది, ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న విషయం చెప్పండి, న్యాయం జరగాలండి, ఇమీడియట్ గా వాళ్ళు అరెస్ట్ కావాలండి, ఇమీడియట్ గా అరెస్ట్ కావాలి. ఒక సింగరేణి ఎంప్లాయీ మీద వ్యక్తిగత డ్యూటీ పరంగా యూనియన్ పరంగా కక్షలుంచుకొని వ్యక్తిగతం దగ్గరికి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇంత దారుణంగా అటాక్ చేస్తే చట్టం అసలు చుట్టమైంది, వాళ్ళకు చట్టం చుట్టమైపోయింది. నేనేమైనా చేస్తా అని బహిరంగంగా కొంతమంది నాయకులను బెదిరిస్తుండు, కార్మికులను బెదిరిస్తుండు, నువ్వు అన్నింటిలో పనిచేయాలని అంటే స్వప్నకు సపోర్ట్ చేయొద్దు అని అఫీషియల్ గా బెదిరిస్తాడు అందరినీ. ఓకే అమ్మా, మీరు చెప్పండి అమ్మా, అసలు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ, ఏమనుకో? ఏదైతే జనగామ స్వప్నకు జరిగినటువంటిది, ఆమె పైన చేసినటువంటి దాడిని మేము అన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక మహిళ ఎస్సీ మాదిగ కులానికి చెందిన మహిళను పట్టుకొని కులం పేరుతోని దూషించి లంజా అని చెప్పేసి బూతులు మాట్లాడి తిట్టింది, తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. స్వప్నకు న్యాయం జరగాలి. ఏదైతే చట్టం అందరికీ సమానమే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి అన్ని హక్కులు ఇచ్చిండు, ప్రత్యేకంగా మహిళల కోసం ఉన్నటువంటి సెక్షన్లు హక్కులు ఏమైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక దళిత మహిళకు, దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎంబడే అరెస్ట్ చేయాలి. సరే, ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది అంటున్నారు కదా, అది కాదండి, మాకు కేసు నమోదైనట్టుగానే అమ్మాయికి న్యాయం జరగాలంటే వాళ్ళ
వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఉన్నాం. అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. ఆమె పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొక మహిళకి ఇట్లా కావద్దు ఖచ్చితంగా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బిడ్డల మీద ఇలాంటి దౌర్జన్యంగా పాల్పడుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. 6 సంవత్సరాల అమ్మాయి కానుండి మొదలు పెడితే 90 సంవత్సరాల ముస్లామ దాకా ఇంత నీచానికి పాల్పడుతున్నారు. దాడి చేయడం ఏంటంటే ఒక మహిళ మీద యూనియన్ ప్రాబ్లమ్స్ ఉంటే యూనియన్ ప్రాబ్లమ్స్ తేల్చుకోండి, కానీ ఒక ఆడపిల్ల మీద అర్ధరాత్రి దాడి చేయడం ఇది సిగ్గుసేటు అని చెప్పేసి మేము వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరెవరైతే అమ్మాయి పైన దాడి చేసిండ్రో వాళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మేము సిఐ గారిని, ఎస్ఐ గారిని, ఏసీపీ గారిని, డీసీపీ గారిని మేము డిపార్ట్మెంట్ ను కోరుకునేది ఒకటే, మహిళకు న్యాయం జరగాలి. ఎంబడే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కాపాడద్దు. ఏదేమైనా కూడా ఒక దళిత మహిళ కదా ఏమి కాదు అనుకుంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఎక్కడెక్కడైనా సిద్ధమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళను అరెస్ట్ చేసేదాకా మా ఉద్యమం ఆపేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దళిత సంఘాలు అందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగింది కాబట్టి మనం అందరం స్పందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి సప్నకని కోరుకుంటున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు చెప్తున్న సమాచారం ట్రేడ్ యూనియన్ కు సంబంధించి అంటే కార్మికులకు సంబంధించిన గొడవలు ప్రస్తుతం రామగుండం బల్దియాకు నడి ఒడ్డులో రావడం జరిగింది. అంటే మనం చూస్తున్నాం గోదావరి కానీ పట్టణానికి రావడం జరిగింది. ఎక్కడైతే సింగరేణి సంస్థలో పనిచేసి విధుల దగ్గర ఉండాల్సిన ట్రేడ్ యూనియన్ గొడవలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వీరిపైన వీరైనా కావచ్చు లేదంటే అపోజిట్ వ్యక్తులు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ఒకరిపైన మరొకరు దాడులు చేస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ జరుగుతున్న సమాచారం.